శుభప్రదంగా తీసుకోరు. కత్తెర పెట్టి కట్ చేసేసి దాన్ని నానా ముక్కలు చేసేసి అదుపులు పెట్టేసి కుట్టేసి తెచ్చేటువంటి వస్త్రం ఏదైతే ఉంటుందో ఆ వస్త్రము పూజాయోగ్యమైనటువంటిది, శుభప్రదమైనటువంటిది కాదంటారు. కాబట్టి మనం ఎందుకు చొక్కా తొడక్కోకూడదు అంటారంటే దాని గురించి అంటారు. అనేక రకమైనటువంటి ముక్కలు భాగములు చేసేసి దాన్ని కలుపుతాం కాబట్టి. అర్థమైందా అండి? మనం విడిగా ఏక వస్త్రమే అంటారు. ఆ వస్త్రం పొడుగాని వస్త్రం ఏదైతే ఉంటుందో దాన్ని ధారణ చేయడం శుభప్రదము అంటారు. మేము మంగళప్రదమైనటువంటి వస్త్రములతో భగవద్ ఆరాధన చేస్తే మనకి సంపూర్ణమైనటువంటి ఫలితము లభిస్తుంది. దేవాలయానికి వచ్చినప్పుడు ఇది చేయాలి ఇది చేయకూడదు అని చెప్పి ప్రత్యేకంగా ఒకటి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఎవరికి లేదు. చూడండి, ఎక్కడికైనా మనం జిమ్కి వెళ్ళాం అనుకోండి, మంచు పెట్టుకుని వెళ్తారా? అవునా? వెళ్ళరు కదా. యోగాకి వెళ్ళారు అనుకోండి, చేరు పెట్టుకుని వెళ్తారా? వెళ్ళరు కదా. కాబట్టి అలాగా ఏదైతే ఏ కార్యార్థమై అక్కడికి వెళ్తున్నామో ఆ కార్యానికి సంబంధించినటువంటి వస్త్రధారణ అనేటువంటిది ముఖ్యం. కొంతమంది వితండవాదులు ఛాందసులు ఉంటారు. కాబట్టి ఇలా వస్తే మాత్రం దేవుడు చూడరా, అలా వస్తే చూస్తారా, ఇలా చేస్తారా, అలా చేస్తారా, అది ఛాందసవాదం అంటారు. అర్థమైందండి? మనం భగవంతుడి దగ్గర వినమ్రతతో ఉండాలి అనుకుంటే ఇలాంటి వితండవాదాలు చేసుకోకూడదు. భగవంతుడికి ఏది ప్రీతికరమో అది చేస్తే భగవంతుడిని మనం ప్రసన్నం చేసుకోగలుగుతాం. చక్కగా నమస్కారం చేసుకొని వచ్చిన వాళ్ళలో ఎవరైతే ప్రథమార్థంగా చొక్కాలు తీసేసి ఉంటారో వాళ్ళు ముందుకు రండి, తర్వాత మిగతా వాళ్ళు వెనకాలిగా. ఏం చేయలేం కదా, ఎందుకంటే కలియుగం కాబట్టి మనుషుల్ని బట్టి, పరిస్థితులను బట్టి, కాలం బట్టి అన్ని మారిపోతూ ఉంటాయి. కాబట్టి అంతేనా? చెప్పినా వినేటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వినని వాళ్ళ కర్మ, చెప్పేవాడి కర్మ. నమస్కారం చేసుకోండి అందరూ. दक्षिणानां प्रतिग्रहे मनसश्चित्तभागोलिं वाजसत्यवशीमहे पशूनागो रूपमन्नस्य एष श्रीश्रयतां मयि यथाहवस्या अतर्वक्तस्त्रियै पुमानो यथा श्रीतृप्यति पुंसि